ఏదైనా దైవదత్తమైనటువంటి దాన్ని కళ్ళకద్దుకుని మనం ముందుకు తీసుకెళ్తాం. దేవుని ప్రసాదాన్ని కూడా మనం కళ్ళకు అద్దుకుని సేవిస్తాం, అందరికీ పంచుతాం. ఒక విధంగా జీవితం కూడా అటువంటిది. గతాన్ని గుర్తు చేసుకుంటే సంతోషమే ఉండాలి, కానీ బాధలు ఉండకూడదు. బాధలను గుర్తు చేసుకోకూడదు. మన మనసుని మనం ప్రశ్నించుకోవాలి. ఇతరులను అడుగుతాం, మనల్ని మనం సరైన పద్ధతిలో ఉంచాలి. మనలో ఉన్న బలహీనతలతో పోరాడాలి. వ్యర్థ ఆలోచనలు ఖండించాలి. అతి ఆలోచనలు వదలకపోతే తికమక పడతాం. తికమక పడితే ఎలా ఉంటుంది? శక్తిహీనం అయిపోతాం క్షణంలో. నాటక రంగంలో మన పాత్రని దివ్యంగా పోషించి అందరినీ తొక్కు పెట్టడం పోషించాలి. పాత్ర ఎలా ఉంటుంది? నాటక రంగంలో స్టేజ్ మీద ఆ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ లాగా నటించి అలా ఉంటుంది అన్నమాట. ఈ జీవితం కూడా అలాంటిది. మనం ఎందుకు వచ్చామో, మనం ఏం చేయాలో అన్ని లిఖితమయ్యే ఉంటాయి. దాన్ని పోషించాలి. అందరినీ తొక్కి పెట్టడం కాదు, మనమే పైన ఉండాలన్నమాట. అందరూ మన కాళ్ళ కింద ఉండాలనుకుంటాం. సంతోష పెట్టాలి, తొక్కి పెట్టడం కాదు. ఇదే గొప్ప అభినయం. తికమక నుండి మనసును స్థిరపరుచుకోవాలి. క్షణంలో మనస్సును, బలహీనతల్ని, ఆలోచనల్ని, క్రోధాన్ని, ఇలాంటి గుణాలను వదిలించుకోవడం నేర్చుకోవాలి. వెంటనే గుర్తించాలన్నమాట. ఈ గుణం వచ్చింది, ఇదిగో ఇది వచ్చిందని గుర్తింపు ఉండాలి. అప్పుడే మనం దాన్ని వదిలించుకోగలం. మనసుని శక్తిశాలిగా చేసుకోవాలి. సుఖం, శాంతి కావాలంటే ఇది సూత్రం. అలా కాకుండా అన్నీ మనకే కావాలి, చూసిందల్లా, కనపడిందల్లా, ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి, అన్నీ మనకే కావాలనుకోకుండా మనకి ఏది ప్రాప్తమో ఆ ప్రాప్తాన్ని మనకు వస్తాయి. లేనిది రాదు, ఉన్నది పోదు. అందుకని ఆ నిదానం నేర్చుకోవాలి. మనకి ఇంతే ప్రాప్తం అనేది తృప్తి పడాలి. అప్పుడే మనసుకి సుఖం, అన్ని విధాల సుఖం. అంతేగాని మనసుని గాయపరుచుకుని దాన్ని బరువు చేసుకోకూడదు, తేలికపరచుకోవాలి. తృప్తిపడి మనసుని తేలికపరచుకోవాలి. కోరికల్ని తుంచుకోవాలి. కోరిక లేకపోతే అసలు ఏ బాధ ఉండదు. మనకు రావాల్సినవి రానే వస్తాయి. మరి ఇంకా అదనంగా కోరుకుని ఎందుకు బాధపడటం? ఇలాంటివన్నీ మనం గమనించుకుంటే మనకే అర్థమవుతుంది ఎంత తేలిగ్గా జీవించాలో, ఎలాగో. భవిష్యత్తు బాధలు వద్దు, గతం వద్దు, వర్తమానాన్ని పాడు చేసుకోకుండా తేలిగ్గా ఉండాలి. వర్తమానం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా, వర్తమానం అంత గొప్పది. మన చేతిలో ఉన్న క్షణం మాత్రమే మనది. వర్తమానం మనది. గతంలో ఎన్ని తెలుసుకుని బాధపడకూడదు. అలాగే భవిష్యత్తు గురించి ఏమో, భవిష్యత్తు ఎలా ఉంటుందో, భవిష్యత్తులో ఉంటామో లేదో తెలియదు. అందుకని ఈ రోజు, ఈ క్షణం, ఈ పండగ క్షణాలు 4 రోజుల నుంచి మనం ఎలా ఉన్నాం? ఆనందంగా ఉన్నాం. అలాగే ఇంత ఆర్భాటం అది లేకపోయినా ప్రతిరోజు ఒక పండగలాగా మంచిగా నడుపుకుందాం. మంచి విషయాలే వినాలి, చెడు విషయాలు వినకూడదు. మంచిని అనుసరించాలి, చెడు ఎందుకు మనకి. అలాగా ఒక నిర్ణయం తీసుకుని దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. మంచి అలవాట్లని, మంచి ఆలోచనలు పెంచుకుంటూ వెళ్తే తప్పకుండా మనకి మార్పు వస్తుంది. మన జీవితం మారుతుంది. ముందు మనం మనశ్శాంతిగా ఉంటాం. మనోశాంతి అన్నింటికి, ఆరోగ్యానికి మూలం. మనం ముందుకు వెళ్ళడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మనోశాంతి. శాంతి లేకపోతే ఎంత సంపద ఉన్నా సుఖం లేదు. సుఖమయ జీవితం కోరుకోవాలంటే శాంతిగా ఉండాలి. శాంతినే కోరాలి. శాంతి కావాలంటే ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నిటినీ నెమరు వేసుకుంటూ, అలవాటు చేసుకుంటూ, అభ్యాసం చేస్తూ మంచిగా జీవించాలి. మంచి జీవితమే జీవితం. సరేనా? రేపు ఇంకొక విషయం.